వెల్కమ్ టు ప్రియా న్యూస్. ఇప్పుడే అందిన వార్తని చూద్దాం. మాజీ శాసనసభ్యులు వాస్తవాలు మాట్లాడితే తగల పగిలి 10 ముక్కల ఈ చచ్చిపోయే రోగం ఉంది. ఇక్కడ మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వాస్తవాలు మాట్లాడితే, నిజాలు మాట్లాడితే అతని తల పగిలి 10 ముక్కలయ్యి చనిపోయే శాపం ఒకటి ఉంది. అందుకోసం అతను ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడు. మనం చూసుకున్నట్టయితే అతను నిన్న కూడా నేను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఏదైనా ఉంటే మా మీద అక్రమంగా కేసులు పెడుతున్న వాళ్ళకి, గీత దాటి వెళ్తున్న వాళ్ళకి నేను వడ్డీతో సహా చెల్లిస్తానన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ అతనికి నేను సూటిగా అడుగుతున్నా, గత 20 సంవత్సరాల్లో నువ్వు చేసిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రశ్నిస్తే నువ్వు ఏదైనా దాన్ని సర్దుబాటు చేసుకోవాలే కానీ ఇవాళ గత గవర్నమెంట్లో నీకు అధికార మదమెక్కి నువ్వు సాయిబుల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ యాదవుల మీద కానీ ఎన్ని అన్యాయమైన కేసులు పెట్టలేదా? పండగల రోజు ఇళ్ళకి అర్ధరాత్రి పంపించేసి సాయిబుల మీద దాక్షిణ్యంగా దాడులు చేపిలేదా? అదే రకంగా యాదవ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే ఒక బీసీ నాయకుడైన తోట చంద్రయ్య గారిని కానీ జల్లయ్య గారిని కానీ అదే రాజకీయ కోణంలో చంపించింది వాస్తవం కదా? ఇవాళ 1 కాదు 2 కాదు 100 తప్పులు చేసినా ఆ వ్యక్తి ఎవరో ఉన్నట్టుగానే నువ్వు దాటిపోయిన వ్యక్తివి. నువ్వు ఇవాళ నీతిలు ఏదో చెప్పినట్టయితే మాచర్ల నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా నీ పేరు తీసుకునే వ్యక్తులు అయితే లేరు. ఖచ్చితంగా చెబుతున్నాను, ఇవాళైనా బుద్ధి మార్చుకో. ఏదైనా అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఏదైనా హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకైతే మేలు చేయి. మేలు చేస్తే వాళ్ళ తరఫు నుంచి ఒక 10 ఓట్లైనా పడతాయి. అలాంటి మార్గం ఎంచుకోలే కానీ ఇవాళ ఏదో కలబొల్లి ధర్నాలు చేసినట్టయితే వాళ్ళు ప్రజలు మిమ్మల్ని సహించే పరిస్థితి కాదు. అందుకోసమే మిమ్మల్ని 33,318 ఓట్ల మెజారిటీతో బ్రహ్మారెడ్డి గారిని గెలిపించి మిమ్మల్ని బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పటికైనా పని మీరు నీట్గా చేసుకుంటూ ప్రజల పక్షాన ఏదైనా మేలు చేస్తే రాబోయే రోజుల్లో ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా అయితే మీకు పుట్టగతులు లేవు. ఏదైనా మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని బతికే వ్యక్తులే కానీ మేలు చేసిన వ్యక్తులు కాదు. కాబట్టి మీకు ఒకటే చెబుతున్నా, ఇవాళ కలబొల్లి మాటలతో ధర్నాలు చేస్తే పోలీసులతో మాత్రం దాక్షిణ్యంగా మిమ్మల్ని అక్రమ కేసులు పెట్టించేసి లోపల పెట్టే పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు,